ఈసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్, మళ్ళీ థర్డ్ కౌన్సిలింగ్ ఏమి ఉండదు. ఇంకా ఇచ్చేసారు, చూసారు కదా ఇక్కడ కనిపిస్తుందా నోటిఫికేషన్లో, ఏపీ ఈసెట్ ఫైనల్ ఫేజ్ ఇంజనీరింగ్ లేటరల్ ఎంట్రీ అడ్మిషన్స్ అని చెప్పి. సో మీరు మళ్ళీ ఇంకొక ఫేజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం అనేది మాత్రం చేసుకోవద్దు. ఎవరన్నా కంప్లీట్ డీటెయిల్స్ కోసం వీడియో ఎండ్ వరకు చూడండి. అంతా కలిపి ఒకే వీడియోలో చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్కి ప్రతి డీటెయిల్ కూడా చెప్తాను. ఎవరైతే ఆల్రెడీ సీట్ వచ్చి ఫస్ట్ కౌన్సిలింగ్లో ఆ సీట్ నచ్చక ఇప్పుడు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ముందు వచ్చిన కాలేజ్ మంచి కాలేజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఐ హోప్ మీరు రిపోర్టింగ్ చేశారని అనుకుంటున్నాను. రిపోర్టింగ్ చేయపోయి ఉంటే ఈ పాటికే మీ సీట్ పోతుంది కదా. సో కాబట్టి రిపోర్టింగ్ చేశారని అనుకుంటున్నా. ఎవరైతే ఇదే ఫస్ట్ టైం సెకండ్ కౌన్సిలింగ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి కూడా డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, లెట్ మీ స్టార్ట్. ఈ సెట్ మీద క్లిక్ చేయండి. ఓకే, నోటిఫికేషన్ చూద్దాము. 5 చూసారా, ఈసెట్ 2026 ఫైనల్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ఫర్ ది ఫైనల్ ఫేజ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. క్లియర్గా ప్రతి ఒక్కటి చూడండి. ఫస్ట్ నేను చెప్తాను, ఆన్లైన్ పేమెంట్ అనేది ప్రాసెసింగ్ ఫీ ఏదైతే రిజిస్ట్రేషన్ ఫస్ట్ టైం మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. 2 రోజులు మాత్రమే, 8th 9th, ఈరోజు రేపు మాత్రమే. క్లియర్గా చేసుకోండి. మీరు ఫస్ట్ అయితే ఇంతవరకు ముందు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదంటే ఫస్ట్ యూజర్ ఐడి అన్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాండిడేట్ లాగిన్ అయితే అవ్వాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ ఫస్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్తారు. అలానే వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ మీకు ఏవైతే అడుగుతుందో అవన్నీ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసినవి మీకు హెల్ప్ లైన్ సెంటర్స్లో, నియర్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఆన్లైన్లోనే జరుగుతాయి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఆన్లైన్లోనే మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ మీకు వెరిఫై అవుతాయి. ఒకవేళ 10వ తేదీకి కూడా అవ్వకపోతే అప్పుడు మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళినా అర్థం ఉంటుంది. కానీ ఈరోజు రేపట్లో వెళ్ళాల్సిన పని ఉండదు. అండ్ అందరికీ కూడా ఆల్మోస్ట్ ఆన్లైన్లోనే అయిపోతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్. వెళ్ళాల్సిన పని అయితే ఉండదు. చూసుకోండి, ఎప్పటికప్పుడు స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండండి. మీ డాష్ బోర్డ్లో క్యాండిడేట్ లాగిన్లోని సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయా లేవా. అండ్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీ డిప్లొమా అడిగితే మార్క్స్ మెమోస్ అడుగుతుంది, స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్లో ఎడిట్ చేయాలనుకున్న ఈడబ్ల్యూఎస్ కానీ అవన్నీ అడుగుతూ ఉంటుంది. ఏవైతే అడిగిందో అవి మీరు అప్లోడ్ చేసుకోండి. ఎక్కడైతే ఎడిట్ ఆప్షన్ అసలు ఇవ్వట్లేదో మీకు అది ఖచ్చితంగా ఎడిట్ కావాలి అనుకుంటే మాత్రం హెల్ప్ లైన్ సెంటర్కి కానీ లేదా హెల్ప్ డెస్క్ నెంబర్స్కి కానీ ఫస్ట్ కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు సొల్యూషన్ చెప్తారు. అలానే వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్ అనేది 8th నుంచి అంటే ఈ రోజు నుంచి మీకు 11th వరకు కూడా చేంజ్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ పెట్టుకున్న వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ పెట్టాలనుకుంటున్న వాళ్ళు డైరెక్ట్గా మీకు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లు అన్నీ అయిపోయి ఉంటాయి కాబట్టి ఫీ పేమెంట్ ఏం లేకుండా క్యాండిడేట్ లాగిన్కి వెళ్తే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి చూపిస్తుంది. 11th వరకు పెట్టుకోవచ్చు. అలానే వన్స్ ఎవరికైతే ఫీ పేమెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుందో ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ అప్లై చేసుకున్న వాళ్ళకి మీరు వెంటనే మీకు అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎక్సెస్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ డౌట్స్ అన్నీ కూడా ఆల్రెడీ వీడియోస్ చేశాను ఫస్ట్ కౌన్సిలింగ్ అప్పుడు. డిస్క్రిప్షన్లో ఒకసారి ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. డేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 12th ఆగస్ట్ రోజున పెట్టుకోవచ్చు. సీట్ అలాట్మెంట్ 15th ఆగస్ట్ వస్తుందని చెప్పి రాశారు. వస్తుందా రాదా అనేది ప్రస్తుతానికైతే మనం కన్ఫర్మ్ చేయలేము. సేమ్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఎంత లాగ్ అయిందో మీ అందరికీ తెలుసు. అలా ఏమైనా జరగదు కానీ బట్ 15th వచ్చేస్తుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అటు ఇటుగా రావచ్చు. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అనేది ఒకవేళ 15th మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ కాలేజ్లో రిపోర్టింగ్ కానీ 17th నుంచి 19th మధ్యలో చేసుకోవాలి. క్లాస్ వర్క్, కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. యాజ్ యూ ఆల్ నో, ఆగస్ట్ 1st నుంచే క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీకు వన్స్ రాగానే కాలేజ్కి వెళ్ళిపోతారు అంతే. ఓకే, నోటీస్ టు డి ఫార్మసీ క్యాండిడేట్ యాజ్ పర్ ఇది డి ఫార్మసీ నోటీస్ ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు, ఎందుకంటే మనం డిప్లొమా రిలేటెడ్గా చూస్తున్నాం కాబట్టి. ఓకే, క్యాండిడేట్స్ హూ ఆల్రెడీ పేడ్ రిజిస్ట్రేషన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ నీడ్ నాట్ టు పే అగైన్ ఇన్ ద ఫైనల్ ఫేజ్. దెర్ ఈజ్ నో స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్. ఎవరికన్నా స్పెషల్ కేటగిరీ లైక్ అంటే స్పోర్ట్స్, పీడబ్ల్యూడి, క్యాప్ ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే కూడా మీకు సెకండ్ ఫేజ్లో అది జరగదు. అది ఓకే, ఓన్లీ ఫస్ట్ ఫేజ్లో మాత్రమే అలాంటి రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి కానీ సెకండ్ ఫేజ్లో ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్స్ అయితే జరగవు. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మీరు ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ ఈసెట్ 2026 హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు ఎక్సెస్ దర్ ఆప్షన్స్ ఫ్రెష్ కావాలనుకుంటే ఫర్ ద లెఫ్ట్ ఓవర్ సీట్స్ అవైలబుల్ అండ్ కాన్సిక్వెన్షియల్ వేకెన్సీస్ దట్ మే అరైజ్ in the process of allotment. Additional seats available in new colleges courses, if any, from any helpline center or internet facility as per schedule given below. These candidates need not to pay the processing fee. Once again అర్థమవుతుంది కదా, మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉన్నవి మీకు ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది.
and the candidates who not participate in the first phase web counseling are directed to register for final phase of web counseling by paying fee online and upload the necessary certificates online if any for online verification of uploaded certificates. అర్థమైంది కదా, మీరైతే సెకండ్ ఫేజ్కి ఇప్పుడే అప్లై చేసుకున్న వాళ్ళు ఫీ పేమెంట్ చేయాలి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, తర్వాత ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు ఏమంటారు వెబ్ ఆప్షన్స్ని ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్. ఓకే, దెన్ వచ్చేసినప్పటికీ ఇంకా అంతే, ఇంక ఇదేం లేదు. సో ఇది నోటిఫికేషన్ కోసం అయితే ఏమేమి కావాలి అంటే, ఒకవేళ మీరు ఫిజికల్గా అటెండ్ అవ్వాలంటే హెల్ప్లైన్ సెంటర్కి ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి, చూసుకోండి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు లుక్ ఎట్ ద ఫాలోయింగ్ కేసెస్. ఇవన్నీ నేను చెప్పాను కదా, ఎవరైతే ఆఫ్లైన్లో అవ్వకపోతే ఆన్లైన్లో అవ్వకపోతే ఆఫ్లైన్కి వెళ్ళొచ్చా లేదా అనేది నేను చెప్పాను కదా, ఒక వీడియో ఉంది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి ఒకసారి. ఆఫ్లైన్ కోసం అంతకన్నా ఏం లేదు. ఎలా రిజిస్ట్రేషన్ చేయాలంటే, క్యాండిడేట్ లాగిన్ మీద ఫస్ట్ క్లిక్ చేయండి మీరు ఎంతవరకు చేయకపోతే. తర్వాత అందులో మీకు న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది, న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఖచ్చితంగా చూసుకోండి. అండ్ అలానే ఆధార్ మొబైల్ నెంబర్ మొబైల్ ఓటీపీ సెండ్ టు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇన్ ఆధార్. ఇక్కడ ఏదైతే నెంబర్ ఎంటర్ చేస్తారో ఆ నెంబర్ ఖచ్చితంగా ఆధార్తో లింక్ అయ్యేటట్టు చూసుకోండి. ఆ నెంబర్కి అయితే వెళ్తుంది ఓటీపీ అనేది. సో ఆ ఓటీపీ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా ఓటీపీ వెళ్ళేటప్పుడు ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కే వెళ్తుంది కాబట్టి అది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీకు ఆల్రెడీ ఫీ పేమెంట్ కనుక తెలియపోయినట్టయితే 1200 ఫర్ ఓసీబీసీ అండ్ 600 ఫర్ ఎస్సీ ఎస్టీ. అందరికీ కూడా 8th and 9th మాత్రమే ఉంది మీరు ఫీ పేమెంట్ చేయడానికి, చూసుకోండి. ఓకే, సో ఈ ఆల్ డీటెయిల్స్ అన్నీ నేను ఆల్రెడీ చెప్పేశాను. మీకు కింద డిస్క్రిప్షన్లో 2 ఇస్తాను, అవి చూడండి. అవి కూడా అర్థం కాకపోతే అప్పుడు నాకు చెప్పండి. ఓకే, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీట్గా చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకే, బట్ నేను ఒకసారి మీకు ఇన్ఫామ్ చేయాలి కాబట్టి నేను ఇన్ఫామ్ చేస్తాను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మీరు మర్చిపోయారు అనుకోండి, సో మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఎక్సైజింగ్ ద ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేస్ కౌన్సిలింగ్. ద ఫాలోయింగ్ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ కెన్ ఎక్సైజ్ ఆప్షన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫైనల్ ఫేస్ కౌన్సిలింగ్. ఎవరెవరు చూడండి. హూ హ్యాస్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ షోన్ ఇంట్రెస్ట్ టు జాయిన్ ఇన్ అలాటెడ్ సీట్. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అంటే, ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చింది కానీ ఇంట్రెస్ట్ లేక జాయిన్ అవ్వలేదో వాళ్ళు. హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్స్ బట్ సర్టిఫికేట్స్ వెరిఫై అయిపోయో వాళ్ళు. హూ హ్యావ్ నాట్ ఎక్సైడ్ ద ఆప్షన్స్ సోఫా బట్ గాట్ దే సర్టిఫికేట్స్ వెరిఫైడ్. అసలు ఫస్ట్ ఫేజ్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారు కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టలేదో వాళ్ళు. హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ రిపోర్టెడ్ అండ్ ఎస్పైరింగ్ ఫర్ అ బెటర్ ఆప్షన్. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిందో, రిపోర్ట్ కూడా చేశారో, కాలేజీకి కూడా వెళ్తున్నారో, బట్ ఇంకా బెటర్ ఆప్షన్ కోసం చెక్ చేసుకుంటున్నారో వాళ్ళు. అలానే హూ హ్యావ్ రిపోర్టెడ్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సెల్డ్ దేర్ అలాట్మెంట్. ఓకే, ఎవరికైతే రిపోర్ట్ చేశారో బట్ నాట్ రిపోర్టెడ్. ఓకే, ఎవరైతే రిపోర్ట్ చేయలేదో క్యాన్సిల్ అయిపోతాయి కదా అలాట్మెంట్స్, వాళ్ళు కూడా మీరు ఇప్పుడైతే అప్లై చేసుకోవచ్చు సెకండ్ కౌన్సిలింగ్కి. హూ హ్యావ్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద అబోవ్ షెడ్యూల్. ఓకే, సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందో వాళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్ పెట్టుకోవచ్చు. సెకండ్, ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ దిస్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ఎ సీట్ అండ్ దేర్ ఫార్ నౌ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ ఫ్రెష్. ఓకే, అంటే ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో పెట్టిన తర్వాత మీకు సీట్ వచ్చిందో సీట్ రాలేదో మనకు తెలియకపోయినా సెకండ్ ఫేజ్కి మళ్ళీ ఆ వెబ్ ఆప్షన్స్ ఏమీ ఉండవు, అన్నీ అరేజ్ అయిపోతాయి. మీరు మళ్ళీ కొత్తగా పెట్టుకుంటేనే మీకు సీట్ అలాట్మెంట్ అనేది వస్తుంది. ఓకే, అదే చెప్తున్నారు ఇక్కడ. క్యాండిడేట్స్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దర్ ప్రీవియస్ అలాట్మెంట్ నీడ్ నాట్ ఎక్సైజ్ options once again. They shall note that if they exercise options now and seat is allotted as per the new option exercised in the final phase, the vacated seat will be allotted to next meritorious candidate and hence they will హ్యావ్ నో క్లైమ్ ఆన్ ద ప్రీవియస్ అలాట్మెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీరు వచ్చిన కాలేజ్తో సాటిస్ఫై అయితే ఇప్పుడు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టకండి అమ్మా. ఒకవేళ పెడితే కనుక, ఒకవేళ పెట్టిన తర్వాత మళ్ళీ కొత్త సీట్ వస్తే సెకండ్ కౌన్సిలింగ్లోని మీరు ఆల్రెడీ చదువుతున్న కాలేజ్ సీట్ అనేది వేకెంట్ అయిపోతుంది, అది మీకు పోతుంది అని చెప్తున్నారు. చూసుకోండి. It is advised to exercise options for interested colleges assuming that vacancies would arise in the colleges in the process of allotment or sliding. ఇంట్రెస్టెడ్ కాలేజెస్ కోర్సెస్కి మాత్రం పెట్టుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. ప్రెజెంట్ అయితే సీట్స్ కొన్ని కాలేజెస్లో ఫిల్ అయినట్టు చూపిస్తున్నాయి కదా, ఆ వాటిని అలా ఫిల్ అయిపోయి కదా నేను పెట్టుకోవడం మానేస్తానని ఏం లేదు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, అలా ఫిల్ అయిపోయినా కూడా కొంతమంది ఎవరికైనా వేరే కాలేజ్లో సీట్ వస్తే అప్పుడు ఆ సీట్ అనేది వేకెంట్ అయిపోద్ది కదా, అప్పుడు మీరు ఎవరైనా ఆ కాలేజ్లో పెట్టుంటే ఆ వేకెంట్ సీట్ మీకు అలాట్ చేసేస్తూ ఉంటారు. ఓకే, ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ 8 to 12. ఓకే,
the candidates can freeze their options. Once candidate freeze options, then the candidates cannot edit or modify their options further. In case of any candidates click on freeze button, exercised option will not be given for any changes modifications. ఖచ్చితంగా ఫ్రీజ్ అయితే చేయాలి వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు, బట్ వన్స్ ఫ్రీజ్ చేసేస్తే మళ్ళీ మీరు చేంజ్ చేసుకోలేరు. బిఫోర్ ఫ్రీజింగ్ అన్ని చూసుకొని ఫ్రీజ్ అయితే చేసుకోండి. వైల్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ డు నాట్ డిస్క్లోజ్ ఓటీపీ టు అదర్. చెప్పాను కదా, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఫ్రీజ్ చేసేటప్పుడు మీకు ఒక ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. అది ఎవరికి ఇతరులకి షేర్ చేయొద్దు. ఓకే, అలాట్మెంట్ అనేది 15th ఆగస్ట్ రోజున, ఇండిపెండెన్స్ డే రోజున ఆఫ్టర్ 6 PM వస్తుంది అని చెప్పి మెన్షన్ చేశారు. మీకు ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నట్టయితే కనుక ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళండి. మీకు ఏమైనా చేంజెస్ కావాలి అంటే మొబైల్ నెంబర్ కానీ ఎనీ కరెక్షన్స్ కానీ, ఆ క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు అప్రోచ్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ విత్ వ్యాలిడ్ ప్రూఫ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఆన్లైన్లో అయిపోతుంది. ఆఫ్లైన్లో ఇంకా ఏమైనా ఫర్దర్ కరెక్షన్స్ కావాలి అంటే ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్లో వాటిని మీరు చూస్ చేసుకొని మీ డిస్ట్రిక్ట్ తగ్గట్టుగా మీరు వెళ్ళిపోండి. ఓకే, కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ కన్వీనర్ ఇచ్చారు, ఇక్కడ సెట్ మెయిల్ ఐడి ఇచ్చారు. ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. హెల్ప్ డెస్క్ నెంబర్స్కి కాల్ చేయాలంటే 9 AM to 5 PM మాత్రం చేయొచ్చు. ఐ హోప్ నేను చాలా డీటెయిల్స్ అయితే క్లియర్గా 10 నిమిషాలు వీడియోలో చెప్పాను. ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే చూడండి, అడగండి, నేను చెప్తాను. లేదనుకుంటే ఆల్రెడీ 2 వీడియోలు మెన్షన్ చేశాను కదా ఉన్నాయని చెప్పి, ఆ 2 వీడియోలు ఒకసారి చూడండి, ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.